ఆంధ్రప్రదేశ్ ఎంపీలు, లోక్సభ సభ్యులు ముగ్గురు, ఒక రాజ్యసభ సభ్యుడు, నలుగురు ఈరోజు రాష్ట్రపతిని కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం, రాజ్యాంగ పరిధుల ఉల్లంఘన లేదా అక్రమ అరెస్టులు, దాడులు వీటన్నిటికీ సంబంధించి రాష్ట్రపతికి ఒక నివేదికను సమర్పించిన విషయం ప్రజలందరికీ తెలుసు. కాకపోతే ఇంతకు ముందే కొద్ది రోజుల క్రితమే ఇదే నివేదికను గవర్నర్కి కూడా తెలుగుదేశం వర్గాలు సమర్పించాయి. కానీ గవర్నర్ నుంచి ఎలాంటి స్పందన కనబడనట్టు భావించి రాష్ట్రపతిని కలిసి దేశంలోని అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థకి అధిపతి అయినటువంటి రాష్ట్రపతిని కలిసి తెలుగుదేశం వర్గాలు మరో నివేదికను సమర్పించాయి. నిజానికి రాష్ట్రపతి నేరుగా జోక్యం చేసుకుంటారా ఇలాంటి విషయాల్లో, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశాలపైన, లేదా కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతారా అని ఒక్కసారి తరచి చూస్తే రాష్ట్రపతి నేరుగా ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు లేదా విధులు, బాధ్యతలు వీటిపైన నేరుగా కలగజేసుకునేటువంటి అవకాశం ఎక్కడా కనపడదు. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఒక నివేదిక కోరేటువంటి అవకాశం లేదు. కాకపోతే గవర్నర్ని అడగచ్చు, అడిగే అవకాశం ఉంది. ఏం జరుగుతోంది, ఈ నివేదిక పైన మీ అభిప్రాయం ఇవ్వండి అని అడగచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలను ఎప్పటికప్పుడు రాష్ట్రపతికి నివేదిస్తారు. జరుగుతున్న రాజకీయ పరిణామాలు కూడా రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తారు. అంటే వీరు కోరినా కోరకపోయినా ప్రతి అంశం కూడా రాష్ట్రపతి దృష్టికి వెళుతుంది. ఏం జరుగుతోంది, రాష్ట్రంలో ఏం జరుగుతోంది, పాలనాపరంగా ఏం జరుగుతోంది, లేదా ప్రతిపక్ష పరంగా ఏ రకమైనటువంటి విమర్శలు, దాడులు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా రాష్ట్రపతి దృష్టికి వెళ్తాయి. వెళ్ళవని ఎవరైనా అనుకుంటే అది మూర్ఖత్వం. కాకపోతే రాజ్యాంగ వ్యవస్థలోని మరొక అత్యున్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తి మరి తెలుగుదేశం నాయకులకు, అధినాయకుడికి వెన్నుదన్నుగా నిలిచి ఎంతో కొంత సహకరిస్తున్నారన్న ఒక విమర్శ, ఒక అభిప్రాయం మరి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుండి వ్యక్తమవుతున్న మాట వాస్తవం. ఆయన నేరుగా కలిగించుకొని ఏదైనా నిర్ణయం తీసుకోవచ్చా అంటే అవకాశం లేదు, అలాంటి అవకాశం లేదు. కాకపోతే తెర వెనుక రాజకీయాలు నడిపేటువంటి అవకాశం మాత్రం ఎంతో కొంత ఉంది. రాజ్యాంగ పదవిలో ఉన్నప్పటికీ, రాజకీయాలు పట్టించుకోకూడదన్న నియమం ఉన్నప్పటికీ తెర వెనుక ఎంతో కొంత రాజకీయాలు నడిపేటువంటి అవకాశం ఉందని, జరుపుతున్నారని తెలుగు ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారు. అయితే రాష్ట్రపతికి ఇచ్చిన నివేదికలో కానీ, వాళ్ళు ఇచ్చిన విజ్ఞాపన పత్రంలో కానీ, లేదా గవర్నర్కి ఇచ్చినటువంటి విజ్ఞాపన పత్రంలో కానీ తమ మాజీ మంత్రి, తమ పార్టీ నాయకుడు అచ్చెన్నాయుడి అరెస్టు అక్రమం, కొల్లు రవీంద్ర అరెస్టు అక్రమం, జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టు అక్రమం, ఇది వాళ్ళు ఇచ్చినటువంటి నివేదికలోని అంశాలు. నిజంగా ఈ అరెస్టులు అక్రమమే అయితే జ్యుడిషియరీ ఇక్కడే పోలీసుని ప్రశ్నిస్తుంది. ఈ అరెస్టే అక్రమం, అసలు దీని మీద మీరు మోపినటువంటి అభియోగాలే కరెక్ట్ కాదు, కాబట్టి జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, పంపించేయండి ఇంటికని చెప్తుంది. కానీ వాళ్ళకి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది అంటే కోర్టు ప్రస్ఫుటంగా నమ్మింది, కాగ్నిజెన్స్ ఉంది, అంటే దీంట్లో కొంత నేరం జరిగింది అన్న అభిప్రాయానికి కోర్టు వస్తే మాత్రమే ఖచ్చితంగా కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి పంపుతుంది. ఎప్పుడైతే కోర్టు జ్యుడిషియల్ కస్టడీకి పంపిందో నేరం ఉందని రుజువైపోయినట్టే దాదాపుగా. కాబట్టి ఆ నేరం ఉన్న కేసుల్లో నేర తీవ్రతను బట్టి బెయిల్ ఇవ్వటమా, ఇవ్వకపోవటమా, లేదా పోలీసుల ప్రవర్తన, ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. కాబట్టి వీటిలో
రాష్ట్రపతి కూడా లేదా గవర్నర్ కూడా ఎవరైనా సరే జోక్యం చేసుకునేటువంటి అవకాశం ఎక్కడా ఉండదు, కలగదు. కాకపోతే తెలుగుదేశం నాయకుల దుగ్ధ, బాధ, ఆవేశం, ఆక్రోశం లేదా ఏదో రకమైన అంశాన్ని రాష్ట్రపతి దాకా తీసుకెళ్లామన్న ఆత్మానందం, తృప్తి, దీనికోసం మాత్రమే ఉండటం తప్ప చాలా రకాల అంశాలు వారు చెప్తున్న ఒక డాక్టర్, ఎవరో డాక్టర్ని, సుధాకర్ని, దళితుడైనటువంటి డాక్టర్ని అరెస్ట్ చేశారు. ఎవరో ఒక లేడీ, ఆమె వైజాగ్ ఇన్సిడెంట్ మీద ప్రవోక్ చేస్తూ పెట్టిన పోస్ట్ మీద ఆమెను అరెస్ట్ చేశారు, లేదా ఆమె మీద కేసు పెట్టారు. ఇలాంటివే. లేదా మన చిత్తూరు జిల్లాలో మరో డాక్టరు, ఆమె దళితురాలు కాబట్టి ఆమె మీద ఏదో దాడులకు ప్రవర్తించారు. ఇలాంటివన్నీ దళితులు, బీసీలు, ప్రతి వ్యక్తికి కులాలను అడ్డగట్టి కులాల ఆధారంగా నేరం చేసిన వారిని విడుదల చేయాలని కానీ, లేదా నేరస్తులైనప్పటికీ వారిని అరెస్టు చేయకూడదని కానీ రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ఒకవేళ ఉంటే అది కొత్త రాజ్యాంగమే అవుతుంది, భారత రాజ్యాంగం కాదు. దాదాపుగా ఇలాంటి కొత్త రాజ్యాంగాన్ని తెలుగుదేశం పార్టీ రాసి ఉండాలి. అది కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివేం జరిగినా కులాల వారీగా, కులాల పేరుతో ఎక్కడ దాడులు, విమర్శలు జరగలేదు. కానీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా, ఎప్పుడు అధికారంలోంచి వెళ్లిపోయినా కులాల రాజకీయాలే జరుగుతున్నాయి. ఆయన కులాలను అడ్డం పెట్టుకుని, మతాలను అడ్డం పెట్టుకుని, వ్యక్తులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తారే తప్ప రాజకీయాల్లో నేరుగా ప్రత్యర్థిపై తలపడేటువంటి వ్యక్తిత్వం ఆయనకు ఎక్కడా ఉన్నట్టు కనపడదు. నిజంగా అదే గనక ఉంటే ఎన్నికల్లో మరొకరితో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి అవసరమే ఉండదు. అసలు పొత్తు లేకుండా ఆయన గెలిచిన సందర్భమే లేదు. అంటే నేరుగా ప్రత్యర్థిని ఢీకొని, ప్రత్యర్థితో తలపడి, ప్రత్యర్థిని దెబ్బకొట్టేటువంటి రాజకీయ చాణుక్యం ఆయన దగ్గర లేదు. ఆయన మాట్లాడిన ప్రతి మాట వెనక చాణుక్యం ఉందని, ఆయన వేసిన ప్రతి అడుగు వెనక చాణుక్యత ఉందని, ఆయన ఏం చేసినా అది చాణుక్య రాజకీయమని పచ్చ పార్టీ, పచ్చ మీడియా, పచ్చ పార్టీకి చెందినటువంటి పచ్చ మీడియా ఇంతకాలం హైలైట్ చేస్తూ ప్రజల ముందుకు తీసుకొస్తూ ఇదేదో గొప్పతనంగా ప్రజల ముందు ప్రొజెక్ట్ చేయబట్టి, చూపబట్టి, ఒక ప్రదర్శన చేయబట్టి ఈయనేదో గొప్ప వ్యక్తిని భావించి భ్రమపడేటువంటి పరిస్థితి ఏర్పడిందే కానీ నిజానికి ఆయన రాజకీయాల్లో డొల్లతనమే తప్ప ఎక్కడ పరిణితి ఉన్నట్టుగా ఎక్కడా కనపడలేదు. ఇప్పుడు కూడా గతంలో ఏ ప్రభుత్వము కూడా ఇంత ఘోర పరాభవాన్ని ఎదురు చూసినటువంటి పరిస్థితి లేదు. కానీ ఎన్నో చేశానని చెప్తూ, ఎన్నో ప్రజల ముందు తన పథకాలను పెట్టానని చెప్తూ, ప్రజల కోసమే అనేక రకాల స్కీములు తీసుకొచ్చానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడిని ప్రజలు ఘోరంగా తిరస్కరించారంటేనే మొత్తం ప్రపంచానికి, రాష్ట్రపతి కాదు కదా, ప్రతి ఒక్కళ్ళకి అర్థమైపోయింది ఆయన రాజకీయాలేంటో, ఆ పార్టీ నైజం ఏంటో మొత్తం అర్థమైపోయింది. ఆ తీర్పు వెలువడి పట్టుమని 13-14 నెలలు కూడా కాకముందే మరోసారి రాష్ట్రపతి దగ్గరికి, ప్రధానమంత్రి దగ్గరికి, గవర్నర్ దగ్గరికి వెళ్లి ఘోరాలేవో జరిగిపోతున్నాయని మరి గొంతు చించుకొని అరుస్తున్నటువంటి తెలుగుదేశాన్ని బీజేపీ ప్రభుత్వం కానీ, లేదా గవర్నర్ల వ్యవస్థ కానీ, లేదా రాష్ట్రపతి కానీ నమ్మేటువంటి అవకాశం ఉందా? వారికి ఉండేటువంటి వేగుల ద్వారా, లేదా వారికి ఉండేటువంటి రకరకాల వ్యవస్థల ద్వారా వారికి సమాచారం వస్తుంది. వాళ్ళు తెప్పించుకునే ఎక్కడ ఏం జరుగుతుందన్న విషయాలను మేము బేరీజు వేసుకుని ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో వాళ్ళకు ఒక అవగాహన ఉంటుంది. వీరు నలుగురు వెళ్ళి అక్కడేదో జరిగిపోతోంది ఆంధ్రప్రదేశ్లో. ముఖ్యంగా వారు ఏదైతే తెలుగుదేశం ఎంపీలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పత్రమో, లేదా విజ్ఞాపన పత్రమో, లేదా ఒక నివేదికో, దాంట్లో ఎంతసేపటికి తెలుగుదేశానికి ఏదో జరిగిపోతున్నది, తెలుగుదేశం నాయకులను, తెలుగుదేశం పార్టీని ప్రభుత్వం కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ టార్గెట్ చేసి తెలుగుదేశం లక్ష్యంగా కక్ష సాధింపు జరుపుతున్నారన్న మాటలు తప్ప మరొకటి ఎక్కడా కనపడదు. ఏ అంశంలో అయినా సరే కక్ష సాధింపే లక్ష్యమైతే పోలీస్ కేసులు నిజం కాకపోతే, అక్రమంగా బనాయించిన కేసులు కనుకైతే కోర్టులో తప్పైపోతుంది. కోర్టులు రిమాండ్ విధించడం అంటే ఖచ్చితంగా కాగ్నిజెన్స్ ఉందని నమ్మటమే. అవి నిజమో కాదో తేల్చుకోవాల్సింది తర్వాత కోర్టుల్లో వాదనలు జరిగి అది నిజమా కాదా అని తేలుతుంది. కానీ ఈ లోపుగానే అది అక్రమ
కేసు అని గట్టిగా చెప్పలేము. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి పైన కూడా ఒక కేసు బనాయించారు. ఆ కేసులు కోర్టులో నడుస్తున్నాయి. అది అక్రమమా సక్రమమా నిజమా తేలాల్సి ఉంది. అలాగే తెలుగుదేశం నాయకుల పైన కూడా కేసులు వస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు ఇంత తొట్టుబాటుతో, ఇంత ఆందోళనతో, ఇంత గందరగోళానికి గురైపోయి అటు గవర్నర్ని ఇటు రాష్ట్రపతిని కలవాల్సినటువంటి అవసరం వచ్చింది అంటే, రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సిట్ అమరావతి భూముల వ్యవహారం ఒక్కటే కాకుండా అనేక రకాల అంశాలను తవ్వితీస్తున్నది. సిఐడి మరో కొన్ని కేసులను బయటకు తీసుకొస్తుంది. ఏసీబీ కొన్ని కేసులను ఇప్పటికే మరి వెలుగులోకి తీసుకొచ్చి అరెస్టులు జరిపింది. కాబట్టి కేసులన్నీ చుట్టుముడుతున్నటువంటి వేళ, అధినేత మెడకు చుట్టుకోబోతున్నటువంటి వేళ, అధినేత కుమారుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్న వేళ, వీరంతా కట్టకట్టుకొని గవర్నర్ని కలిసి లేదా రాష్ట్రపతిని కలిసి మరొకరిని కలిసి తమకేదో అన్యాయం జరిగిపోతుంది, రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారు, లేదా రాజ్యాంగ వ్యవస్థలను పట్టించుకోవటం లేదు, రకరకాల అభిప్రాయాలను వారి ముందు పెట్టారు. గవర్నర్ అయినా రాష్ట్రపతి అయినా వారికి ఉండేటువంటి రకరకాల వ్యవస్థలు, ఏజెన్సీల ద్వారా వచ్చేటువంటి సమాచారాన్ని క్రోడీకరించుకోకుండా తెలుగుదేశానికి ఎష్యూరెన్స్ ఇచ్చేటువంటి అవకాశం ఎక్కడా లేదు. కానీ బయటికి వచ్చి వాళ్ళు విజ్ఞాపన పత్రం ఇచ్చి బయటికి రాగానే ప్రెస్తో మీడియాతో మాట్లాడినప్పుడు మాత్రం తెలుగుదేశం నాయకులు మేము చర్య తీసుకుంటామని చెప్పారు, మేము అంతా చూస్తున్నామని చెప్పారంటారు. కానీ నిజానికి అటువంటివి కూడా ఒక అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి అవకాశం లేదు, మాట్లాడరు. ఓకే, విజ్ఞాపన పత్రాన్ని మాత్రమే తీసుకుంటారు, వారు చేయాల్సిన పని వారు చేస్తారు. కాకపోతే ప్రజలను నమ్మించడానికి లేదా ప్రజలను ఏమార్చడానికి తెలుగుదేశం నాయకులు లేదా ఆ వెళ్లినటువంటి ఎంపీలు ఏదో జరగబోతోంది అని ఒక భయాన్ని కల్పించాలి, లేదా ప్రభుత్వంలో కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు వ్యక్తుల మీద ఏదో భయాన్ని, కృత్రిమ భయాన్ని కల్పించాలన్న భ్రమ, ఆలోచన తప్ప మరొకటి కాదు. నిజానికి 135 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబును మట్టి కనిపించి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అంత తేలిగ్గా భయపడేటువంటి వ్యక్తి కాదన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది. ఇటువంటి సందర్భంలో ఇప్పుడు గవర్నర్కో రాష్ట్రపతికో లేదా మరొకరికో వీరందరూ కాకపోతే రేపొద్దున అమెరికా అధ్యక్షుడు ట్రంప్కో ఎవరికో విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా వచ్చే ఉపయోగం, జరిగే మేలు తెలుగుదేశం పార్టీకి ఉండపోదని అర్థం చేసుకుని రాజకీయంగా ఏదైనా ఎదుర్కోవాలంటే ఇక్కడే ఎదుర్కోవాలి తప్ప ఎక్కడెక్కడికో వెళ్లి విజ్ఞాపన పత్రాలు ఇవ్వటం కాదని తెలుగుదేశం తెలుసుకుంటే ఇప్పటికైనా తెలుగుదేశానికి ఎంతో కొంత గౌరవం, హుందాతనం దక్కుతుంది. చూద్దాం రానున్న రోజుల్లో తెలుగుదేశం వైఖరి మారుతుందో లేదో.